శిష్యురాలు అంట. ఈమె ఎవరు? దేవత శిష్యురాలు అయినప్పటికీ కూడా ఈమె అన్యురాలు. ఈమె పేరులోనే దేవతకు శిష్యురాలుగా పిలువబడుతుంది. కానీ ఈమె భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టే గొప్ప అధిపతిగా తీర్చబడ్డాడు. ఏమంటే తన భర్తను బట్టి ఈమె ఒక అన్యురాల స్థానం నుంచి క్రైస్తవురాలుగా పిలువబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏమండి ఒక పేరు పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే లిఖించబడింది అంటే నిజంగా అది ఒక ధన్యకరమే అని చెప్పవచ్చు. ఏమండి అనేక మంది రాజుల కుమార్తెలు ఉన్నారు, రాజు భార్యలు ఉన్నారు. కానీ ఈమె అయితే ఈమె పేరు ఎందుకయ్యా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ఈమె ఒక అన్యురాలిగా పిలువబడి ఒక క్రైస్తవుని వివాహం చేసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకొని ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఈమె పొందుకోగలిగింది. ఏమంటే ఇశ్రాయేలీయుల జనాంగంలో, యూదా జనాంగంలో తన బిడ్డలను చేర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏమంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబీగయీలు ప్రియులారా ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ తన భర్త మాత్రం ఒక మూర్ఖుడు, అయోగ్యుడు. కానీ రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యాసేనీయులు ఒక అన్యురాలు. కానీ తన భర్తను చూసి ఈమె క్రైస్తవురాలిగా ఒక దేవుని బిడ్డగా పిలువబడింది. తన బిడ్డలను తాను కూడా ఏమండి దేవుని వంశంలోనికి చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా అనుకుంటా ఉన్నాం. ఏమండి చాలా మంది మనం చూసినట్లయితే ఏమండి విశ్వాసం కాదా ఏమండి. కానీ ప్రియులారా స్త్రీని బట్టి ఏమంటే తన గుణగణాలను బట్టి తన భర్తను మార్చుకోవచ్చని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదు ఏమంటే ఈ లోకంలో లోకానుసారమైనటువంటి జీవితాలను గడిపే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. ఏమంటే స్త్రీలు కూడా ఉన్నారు లోకానుసారమైన జీవితాలను తన వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి వారు ఉన్నారు. ఏమంటే చెప్పేవారు ఉన్నప్పటికీ కూడా ఏమంటే వారి ఇష్టానుసారంగా లోకంలో పడిపోయి తనకున్న ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టి జీవించేటువంటి వారు ఉన్నారు. ఏమండి మరి అటువంటి అన్య జాతుల నుంచి వచ్చినటువంటి ఈ యాసేనీయులు కూడా ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఈమె ఏమంటే దేవుళ్ళలోకి చేర్చబడింది. ఏమంటే దావీదు వంశంలోనికి, యోధా వంశంలోనికి తన బిడ్డలను చేర్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్యులమైనప్పటికీ కూడా ప్రియులారా ఏమంటే మనం అనుకుంటా ఉన్నాం మేము క్రైస్తవులము, పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవ వంశంలోనే పుట్టాం కదా, మరి దేవాలయంలోకి వస్తా ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం, వాక్యాలు వింటా ఉన్నాం ఏమండి అని మనం అనుకుంటా ఉంటాం. ప్రియులారా కాదు, పుట్టి క్రైస్తవులు ఏమంటే మన తాత ముత్తాతలు ఆచారబద్ధంగా వాళ్ళు క్రైస్తవ్యాన్ని పాటించారు కాబట్టి మనం కూడా ఆచారబద్ధంగా వస్తాము. ఎప్పుడైతే మనలో ఏమంటే రక్షణ అనేది వస్తుందో ప్రియులారా ప్రభు అనేటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి మనం ఎప్పుడైతే ఏమంటే రక్షణ పొందుతామో, నీటి బాప్తిసం పొందుతామో అప్పుడే క్రైస్తవులుగా పిలువబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఏమంటే మనకు వ్యక్తి అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడంటే ఏమండి మరి మనం ప్రజాసంఖ్యలో మనం చూసినట్లయితే ఏమండి మనం క్రైస్తవ్యం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? మన ఉద్యోగాల్లో చదువుల్లోనేమో హిందూ అని రాపించుకోవాలి. ఏమంటే హిందువుల పేరు మీద మనకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలు చదువుకోవాలి, మనం చదువుకోవాలి. కానీ ఏమండి మనం క్రైస్తవులుగా పిలువబడాలి అని అంటూ ఉంటారు. ఏమండి మన క్రైస్తవ్యం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మన సర్టిఫికేట్ చూసినప్పుడు, మన పిల్లల చదువులు చూసినప్పుడు ఏమండి బయటకు వచ్చిందని చెప్పి ఏమండి ఒక సేవకుడు చెప్పినప్పుడు నేను నిజంగా ఏమండి మరి ఆ సంఖ్యలో వచ్చినట్లయితే క్రైస్తవులు ఎవరు, ఏమండి హిందూ మతానికి చెందిన వారు ఎవరు అని చెప్పి మనం ప్రజాసంఖ్యలో రాసినట్లయితే హిందూ మతానికి చెందిన వారే
ఎక్కువ మంది ఉంటారంట. చెప్పుకోవడానికి మాత్రం 9% క్రైస్తవులు అంట. ఏమండి రాగించుకునే దగ్గరకు వచ్చేపాటికి ఏమండి హిందూ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రియులారా, మనం ఏదైనప్పటికీ కూడా ఏమండి క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడిచేటువంటి మనము దేవుని హృదయపూర్వకంగా అంగీకరించిన వారైతే మనము ఎలా ఉంటారంట, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏమంటే మన సర్టిఫికేట్ చూసినా, మన బిడ్డల సర్టిఫికేట్ చూసినా, మనకి ఏ అడ్రస్ చూసినప్పటికీ కూడా వీళ్ళ క్రైస్తవులే అని చెప్పి వెంటనే ఇతరులు చెప్పే విధంగా మనం సాక్ష్యార్థంగా నడిచే వారిగా ఉండాలని ప్రభు చిత్తంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన సమయంలో నేను ప్రియులారా ఆ టైంలో ప్రయాణం చేస్తా ఉన్నాను. ఏమంటే వారు మనల్ని గుర్తించే విధంగా, మనం చెప్పుకోవడం కాదు కానీ వారు మనల్ని గుర్తించే విధంగా మనం నడుచుకోవాలని ప్రభు చిత్తంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే ఏమంటే దెబోరా. ఈమె ఎవరయ్యా అని చూస్తే ఏమండి దెబోరా అనగా తేనెటీగ. ఏమండి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు కూడా మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమండి ఈమె యొక్క నీతిమంతురాలు. ఆమె నోటి నిండా పదునైనటువంటి వాక్యం ఉందట. ఏమండి మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో ఏమంటే 14 మంది న్యాయాధిపతుల్లోనే ఏమంటే ఈమె ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది. ఏమంటే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని పరిపాలించినటువంటి 22 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది. మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఈమె ఏమని పరిపాలించినట్లుగా మనం చూడగలము. ఇంకా అధ్యాయం మొత్తం కూడా మనం చదివినట్లయితే ప్రియులారా ఆ కాలంలో ఒక ధైర్యవంతురాలుగా ఈమె నిలిచింది. రోషం కలిగినటువంటి దైవ భక్తురాలుగా నిలిచింది. దేవుని మీద ఈమె నమ్మకం ఉంచింది. ఆమె సమాజాన్ని ఉద్దేశించి ప్రజల్లో భక్తిని పెంపొందించిందంట. ఏమంటే ప్రజలందరూ కూడా ఈమె దైవ భక్తిని చూసి ఆమె యొక్క నోటి నుంచి వచ్చినటువంటి అగ్ని వంటి దైవ వాక్కు మాటలను బట్టి ఈమెకు లోబడిపోయి ప్రియులారా వీళ్ళకి తన సమస్య వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులకు సమస్య వచ్చినప్పుడు ఈమె దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకునేవారు. ఈమె ఎక్కడైనా పరిష్కారం చేసింది అనేది మనం చూసినట్లయితే ఏమండి ఏ వృక్షము కింద చూసినట్లయితే సరళ వృక్షము క్రింద ఈమె తీర్పు తీర్చుటకు కూర్చుండేదన్న. సరళ వృక్షం అంటే ఏంటి? వృక్షము వలె మూవేయులు. హల్లెలూయా, హల్లెలూయా. సరళ వృక్షం అంటే ఖర్జూర వృక్షం. ఈమె ఒక నీతిమంతురాలుగా మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ నీతిమంతురాలు కాబట్టి ఈమెను ఒక ప్రవర్తనగా ప్రభు దేవుడు ఈమె ఎన్నుకొని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరి మన సమాజంలో చూసినట్లయితే అనేకమైనటువంటి ఏమంటే స్థానాలు, ప్రెసిడెంట్ స్థానం కావచ్చు, ఎమ్మెల్యే స్థానం కావచ్చు, ముఖ్యమంత్రి స్థానం కావచ్చు, ఏమంటే ఎంపీ స్థానం కావచ్చు, ఏమంటే పురుషుల స్థానమే ఎక్కువ ఉంటుంది. మరి ఈనాటి కాలంలో చూసినట్లయితే ప్రెసిడెంట్ స్థానము, సర్పంచ్ స్థానం ఎవరికి వస్తూ ఉంది? స్త్రీలకు వస్తూ ఉంది. ఏమండి మరి స్త్రీకి ఎట్లా వస్తుంది? పురుషుని బట్టే స్త్రీకి వస్తూ ఉంది. ఏమండి మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో కూడా ఈ లబ్బీదోతుకు భార్యగా పిలువబడినటువంటి దెబోరా కూడా ఏమిటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక నీతిమంతురాలుగా ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తా ఉంది. దైవ వాక్కులను ప్రకటించేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది. ఏమండి మనం కూడా ఈ స్త్రీ అయినటువంటి వారి లోకంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీలో మనం కూడా దేవుని ఎరిగినటువంటి మనం కూడా ఏం చేయాలంట? ఏమండి మన అడుగుజాడలను దేవుల్లో నడిచే వారంగా ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలుగా ఏమండి భర్తకు గౌరవ ఘనతలు
పెంపొందించే వారిగా మనం ఉండాలని ప్రభు చిత్తంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, స్త్రీని బట్టే పురుషునికి ఘనత. అవునంటారా కాదంటారా? ఏమండి, వచ్చిన మనం చూసినట్లయితే లోకపు స్నేహాలు, లోకపు జీవితం నువ్వు జీవిస్తా ఉన్నావేమో. లోకపు మర్యాదలైతే కొంతకాలమే ఉంటాయి, కానీ దేవుని యొక్క ఎవరి సహవాసము జీవితాంతం ఉంటుందంట. అది ఎలా ఉంటుందంట? మనకు మేలుకరంగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కూడా కలుగును. ఎంత గొప్ప విషయం అండి. యోగు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయనతో నీవు సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. నీ ఇంట్లో సమాధానం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ బిడ్డలతో సమాధానం లేదా, ఏమిటి నీ యజమానుడితో లేదా, నీ భార్యతో లేదా, నీ బంధువులతో లేదా, నీ రక్త సంబంధికులతో లేదా, ఇదిగో ఆయనతో నీవు సహవాసం చేసేలా ప్రతి ఒక్కరితో కూడా నీకు సమాధానము కలుగుతుందని నువ్వు భక్తుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడి ఇతరులతో నువ్వు సమాధానం కలిగినట్లయితే ఎవడి అలాగనే నీకు మేలు కలుగుతుంది. నీలో సమాధానం లేకపోతే ఎవడి నీ జీవితంలో సంతోషం ఉండదట, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదట, నీ జీవితంలో మేలు కూడా ఉండదు. దేవునితో సహవాసం ఎప్పుడైతే నీవు పెంచుకుంటావో, ఇతరులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, అనేకులతో నీకు సమాధానం కలుగుతుంది. అదే సమాధానం నీ జీవితానికి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది, నీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ప్రియులారా ఎవరి దేవుడితో సహవాసం పెంపొందించుకునే వారిగా, ఆయనకు సమాధాన పడేవారుగా, ఇతరులతో సమాధానంగా ఉండేవారిగా, ప్రేమగా ఉండేవారిగా ఉండి మేలుకరంగా మన జీవితంలో గొప్ప గొప్ప మేలు, ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు చిత్తంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించుగాక. ద్వారా నోటి వెంట పలికించిన ప్రతి మాటకు మనం విన్న ఒకరి వరకు విన్న మాటలు మనకి, మన కుటుంబాలకి, మన భార్య బిడ్డలకు, భర్త బిడ్డలకు అది క్షేమకరమైనటువంటి స్థితిని, సౌఖ్యము, ఆనందము, సమాధానము, సంతోషం కలిగించేటువంటి దేవుని మాటలు మరి అనేకమైనటువంటి రీతిగా బైబిల్ లేఖనముల ద్వారా స్త్రీల గురించి చెప్పిన ప్రతి మాటను మనం అన్వేషించినట్లయితే దేవునికి అనుకూలమైన రీతిలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. నిజంగా ప్రభునందు ప్రేమగా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఎంతమంది దేవుని సన్నిధికి